ఆయన చూస్తే గనుక 'రాజ్ తరుణ్' గారిది మొత్తం ఇప్పుడు మళ్ళీ రాబోయే ఇప్పుడు రిలీజ్ కూడా ఉంది. 'భలే మూవీ ఉన్నాడే' 'భలే ఉన్నాడని'. యెస్. యెస్. 'భలే ఉన్నాడు'లో క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అంటున్నారు. ఆయన దాన్ని బేస్ చేసుకొని మీ ఫేవరెట్ లావణ్య కూడా కొంచెం దాని మీద విమర్శిస్తుంది. యాహ్! ఏమంటారు దాన్ని? అయితే అది షూట్‌లో భాగంగా ఒక డైరెక్టర్ ఎట్లా చెప్తే అంటే తనకు కథకు ఎట్లా చెప్తే అట్లా చేయాలి ఒక డైరెక్టర్ హీరో అని తను. సో తను ఒక కథ రాసుకున్నాడు డైరెక్టర్ అతను. సో తనకు ఈ కథలో ఎట్లున్నాడో తను సెట్‌లో కూడా అట్లే ఉండాలి కదా! సో కొంచెం అంటే ఫ్యాషన్ డిజైనర్‌గా, మోడలింగ్‌గా తనకు ఒక గర్ల్స్‌కి కొంచెం వాళ్ళు ఏంది తన ప్రొఫెషనల్‌లో భాగంగా తను ఎట్లా చేస్తాడో ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా! ఎంచుకోవడానికి రీజన్ ఏమనుకుంటారు? యాజ్ మీరు జూనియర్ 'రాజ్ తరుణ్' గా అంటే ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు ఎంచుకున్నట్టు? అంటే ఒక హీరో అనేవాడు ఫైట్లు చేస్తేనే హీరో కాదు. సో అన్ని కోణాలలో నటించాలి. అప్పుడు తననే హీరో అంటారు. సో నవరసాలు అంటారు కదా! సో నవరసాలలో అంటే ఎట్లా నవరసాలలో భాగంగా తన క్యారెక్టర్ అనేది ఇప్పుడు ఇట్లా డిజైన్ చేసింది డైరెక్టర్ గారు. సో తను డైరెక్టర్ గారు ఎట్లా డిజైన్ చేస్తే ఆ క్యారెక్టర్ అట్లా అంటే చేయాలి కదా! సో తను ఇప్పుడు లావణ్య అంటుంది. సో బయోసెక్సువల్ అని. సో అంటే ఆ క్యారెక్టర్ అనేది అలా ఉంది. మనం మూవీ చూడలేదు అంటే ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు మనం. సో ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని లావణ్య అనేది ఇంకొంచెం రుద్దుతుంది ఇదంతా. ఓకే. అంటే ఇప్పుడు ఇది కొంచెం అంటే 'రాజ్ తరుణ్' ఫ్యాన్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా? ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్ ఇప్పుడు కొంచెం తేడాగా ఉంది. మేము ప్రోమో అయితే చూడడం జరిగింది. ఇలా 'రాజ్ తరుణ్' తేడా యాక్టింగ్ ఇవన్నీ చూస్తే అంటే ఒక హీరోని ఒక కామెడీగా చూసుకున్నారు. ఆయనని వేరే డిఫరెంట్ గా చూశారు. బట్ ఇది టోటల్ గా డిఫరెంట్ ఉంది కదా! ఈ క్యారెక్టర్ మీద ఫ్యాన్స్ ఎలా ఒబే చేస్తారు? సో అంటే ఆ క్యారెక్టర్ ఎట్లా అంటే మొత్తం కామెడీ పండించాలనే ఒక భావంతో ఆ క్యారెక్టర్ అనేది డిజైన్ చేసింది కదా. సో తన క్యారెక్టర్ గురించి కాదు ఇక్కడ మొత్తం. సో తను ఎట్లా అంటే మూవీలో డిజైన్ చేసిన డైరెక్టర్ గారు ఎట్లయితే చెప్పిండో అదే భాగంగా మేము రాజధాని చూస్తాం. ఎందుకంటే రాజధాని కామెడీ టైం ఉంటుంది అంటే ఇప్పుడు ఏఎస్ రవికుమార్ చౌదరి దాంట్లో మాస్ ఎంటర్టైన్మెంట్ చూసినాం. సో ఇంకా కొత్త డైరెక్టర్ ఇతను. సో అంటే వాళ్ళు ఎట్లా డిజైన్ చేసుకుంటూ రాజధాని ఇంకా ఎలా మనం చూపించగలుగుతాం అంటే తను ఒక కామెడీ యాంగిల్ ఉంటుంది లోపల. సో ఇట్లా ఈ తేడా అనేది ఒక పెడితే ఎట్లుంటాడు ఎట్లా అవుతాడు. సో మన విజయ్ దేవరకొండ గారికి మన ఎవరు పూరి జగన్నాథ్ గారు నత్తి అనే పెట్టిండు. అంటే కొంతమందికి ఎట్లా సూట్ అయిద్ది అని ఆ టైప్ లో చూస్తారు అన్నట్టు. అంటే నత్తి ఇవన్నీ వేరే గానీ ఇప్పుడు లావణ్య ఏదైతే ఫైట్ చేస్తుందో ఒక టీవీ ఛానల్ చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ అదే 'భలే ఉన్నాడనే మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రెండు సిమిలర్ గా ఉన్నాయి. ఆమె తేడా అని చెప్పింది, ఇక్కడ తేడా క్యారెక్టర్ తోనే 'రాజ్ తరుణ్' వస్తున్నాడు. మళ్ళీ దీన్ని ఏమంటారు మీరు? అదే ఆ క్యారెక్టర్ బేస్ చేసుకుని లావణ్య కూడా చెప్తుంది. అంటే ఇప్పుడు అంటే ట్రైలర్ ఇప్పుడు లావణ్య కాదు అందరం చూస్తున్నాం. సో ఆ ట్రైలర్ ను చూసిన తర్వాతనే ఆమె ఇవన్నీ ఎలిగేషన్స్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఆమె మాకు ఒక రకంగా మాకు పబ్లిసిటీ అవుతుందని చెప్పొచ్చు లావణ్య ద్వారా కూడా. అంటే సినిమా పైన ఇంపాక్ట్ అనేది వాడు ఎందుకంటే ఇంకా మంచి పెద్ద హిట్ అవుతుంది. లావణ్య అంటే ఆ మూవీ గురించి తేడా అని చెప్పడం ఆ మూవీ గురించి ప్రమోషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే నా దృష్టిలో. ప్రమోషన్ చేస్తుంది అనమాట. ఓకే. కానీ ఈ 'రాజ్ తరుణ్' కి ఇప్పుడు ఈ 'భలే ఉన్నాడు' అనే మూవీ తర్వాత మళ్ళీ ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. ఇంకా ఆల్రెడీ సైన్ చేశాడు మూవీ కూడా 2-3 మూవీ కూడా సైన్ చేశాడు. మంచి మూవీస్ వస్తాయి. ఇట్లాంటివి ఒక హీరో పైన ఇట్లాంటివన్నీ వస్తూనే ఉంటాయి. బ్రహ్మానందం గారే పెద్ద మంచి మూవీ చేసి కొంచెం అంటే తేడా క్యారెక్టర్లు చూసాడు కదా. ఇప్పుడు ఆయన పెంచి ఫేమ్ ఉన్న సెలబ్రిటీ కాలేదా. సో ఒక హీరో అన్నప్పుడు అన్ని కోణాలలో యాక్ట్ చేయాలి. తేడా అనే కాదు. అంటే మీరు మీ హీరోకి సమర్థించుకుంటలేరా? సమర్థించుకుంటే ఏంటంటే ఒక ఇది తేడా అనేది లావణ్య చెప్పినంత తేడా కాకుండా పోడు కదా. తను రిలేషన్ లో ఉంది, తనకు తెలియాలి కదా నీవు 'రాజ్ తరుణ్' తేడానా కాదా అని చెప్పి. ఆ తేడా అంటే విషయం గుర్తొచ్చింది. ఒక ఆమె మన మాస్క్ పెట్టుకొని సంయుక్త సంథింగ్ ఏదో పేరు సంయుక్త ఆమె చెప్పడం జరిగింది. ఎందుకు వీళ్ళంతా గొడవ పడుతున్నారు, అసలు ఆయన దగ్గర మ్యాటరే లేదు. ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంటే బెడ్ మీద పడుకొని కూడా పక్కకు సపరేట్ గా పడుకున్నారు అన్నారు. దీని మీద ఏమంటారు? యాక్చువల్ ఏంటంటే అది మూవీ ప్రమోషన్స్ కోసం అంటే బ్యానర్లు వేయడం కూడా ఇట్లా జరుగుతుంది. సో అంటే 'రాజ్ తరుణ్' గారి గురించి ఇప్పుడు ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా అవుతుంది కదా ఎలిగేషన్ గురించి. సో ఈ రకంగా ఒక అమ్మాయిని పెట్టి కొంచెం మూవీని ఫేమ్ చేద్దామని తప్ప ఆమె రియల్ గా ఏం చెప్పలేదు. మూవీకి